నమస్కారం అండి, నేను మీ పల్లెటూరు సీనును. ఈరోజు చెప్పబోయే అంశం ఏమిటంటే లానినో ఎలినినో. ఈ లానినో అంటే ఏమిటి, ఎలినినో అంటే ఏమిటి, ఈ రెండింటి మధ్య తేడాను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లానినో అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉండేటటువంటి గాలులు భారతదేశ భూభాగంలోకి ప్రసరించడమే లానినో. ఎలినినో అంటే ఏమిటంటే పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడేటటువంటి వేడిగాలులు భారతదేశ భూభాగం కావచ్చు, ఇంకొక దేశంలో భూభాగం ఎందుకు కావచ్చు, ప్రసరింపజేస్తే దానిని ఎలినినో అంటారు. లానినో అంటే స్పానిష్ భాషలో చిన్నమ్మాయి అని అర్థము. చిన్నమ్మాయికి వ్యతిరేక పదమే చిన్నబ్బాయి. లానినోకు వ్యతిరేక పదమే ఎలినినో. లానినో కాలంలో భారతదేశ భూభాగంలో ఎక్కువ వర్షాలు ప్రారంభమవుతాయి. అందుకే ఈ సంవత్సరము ఎక్కువ వర్షాలు భారతదేశ భూభాగం మీద పడడం జరిగింది. అందుకే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతదేశం అంతా కూడా వర్షాలు సమృద్ధిగా కురవడం జరిగింది. లానినో తటస్థ పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ సంవత్సరము. లానినో తటస్థ పరిస్థితి అంటే ఏమిటంటే భారతదేశ భూభాగం అంతా కూడా వర్షాలు కవర్ చేయడం ప్రారంభమవుతుంది. లానినో తటస్థ పరిస్థితి అంటే. మరి ఎలినినో అంటే ఏమిటంటే ఎప్పుడైతే పసిఫిక్ మహాసముద్రంలో ఉండేటటువంటి వేడుగాలులు అన్ని ప్రాంతాల వైపుకు ప్రసరింపడం ప్రారంభమవుతుందో అప్పుడు వర్షాలు కురవవు. ఎప్పుడైతే వర్షాలు కురవవో అప్పుడు కరువు ఛాయలు ప్రారంభమవుతాయి. ఇదే లానినోకు ఎలినినోకు ఉండేటటువంటి తేడా. లానినో అంటే ఏమిటంటే చిన్నమ్మాయి అని స్పానిష్ భాషలో అంటారు. ఎలినినో అంటే ఏమిటంటే చిన్నబ్బాయి అని అర్థము. అమ్మాయికి వ్యతిరేక పదమే అబ్బాయి. కరువుకు వ్యతిరేక పదమే వర్షాలు. కాబట్టి మనం లానినో గురించి ఎలినినో గురించి స్పష్టంగా తెలుసుకున్నాము. ఈ లానినో అనేటటువంటిది మే వరకు ఉంది. అందుకే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు మనకు విపరీతమైనటువంటి చలుగాలులు వీచడం ప్రారంభమవుతాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా చలి పట్ల జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉందని తెలియజేస్తూ, రాబో నవంబర్, డిసెంబర్లో కూడా ఎక్కువగా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ఈ వీడియో ద్వారా తెలుస్తున్నాను.